చేనేత అన్ని కులాల ఆత్మీయ సదస్సు పెట్టబోతున్నామని మేము చాలా సంతోషంగా మీడియా సోదరులకు తెలియజేస్తున్నాము. ఇన్ని రోజుల తర్వాత భారీగా ఒక చేనేత సదస్సుని మేము కండక్ట్ చేయబోతున్నాము. ముఖ్యంగా మా చేనేత సోదరులు అందరూ మన అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారి పట్ల అపురూపమైన స్పందనతో కదిలి వస్తున్నారు. మీరు కూడా గమనించనే ఉంటారు. నామినేషన్ తర్వాత ప్రజల్లో నామినేషన్ అప్పుడే ప్రజల్లో వచ్చిన మార్పు, వాళ్ళ ఉత్సాహము, సంతోషము ఒక ఉప్పెనలాగా, కొత్తగా వచ్చిన వరద నీరులాగా ఇంకా అందరూ కలిసికట్టుగా వచ్చినారు. అందరిలో ఒక్కటే భావమే ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత 56 సంవత్సరాల తర్వాత ధర్మారంకు చాలా గొప్ప దశ పట్టబోతూ ఉంది. ముఖ్యంగా 56 సంవత్సరాల తర్వాత ఒక బీసీ అభ్యర్థి వచ్చినారు. ఆయన కంపల్సరీ గెలవబోతున్నారనే భావన అందరిలోనూ ఉంది. మా చేనేత సోదరులు, ముఖ్యంగా మా బీసీ సోదరులందరిలోనూ ఆ భావన చాలా బలంగా నాటుకుపోయింది. ఆ ఒక్క భావనతోనే అందరూ కలిసికట్టుగా ఓట్లేసి మన సత్యకుమారి గారిని కంపల్సరీ గెలిపిస్తారు. అత్యధికంగా మెజారిటీతో గెలిపించబోతున్నారు. దానికి శుభసూచకంగా మేము సదస్సు పెట్టబోతున్నాము. మా చేనేత సోదరుల ఆత్మీయ సదస్సు పెట్టబోతున్నాము. కాబట్టి చేనేత సోదరులకి ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే, విరివిగా మీరు ఇందులో పాల్గొని, ఈ చేనేత సదస్సులో పాల్గొని మన ధర్మారము చరిత్ర యూటర్న్ తీసుకొని బీజేపీ అభ్యర్థి కమలం గుర్తుతో మన సత్యకుమార్ యాదవ్ గారు మన ధర్మారంలోకి ఎంటర్ అయినారు. కాబట్టి ముఖ్యంగా కింది స్థాయి వరకు ఉన్న వృద్ధులైతేనేమి, ఇంకా యువకులైతేనేమి, మహిళలైతేనేమి, తెలియదు అనే మాట లేకుండా అందరూ మనసులో రిజిస్టర్ చేసుకోవలసింది ఏమంటే, కమలము గుర్తుకు మన సత్యకుమార్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపించవలను. సత్యకుమార్ యాదవ్ గారి గుర్తు కమలం గుర్తు, కమలం గుర్తు సత్యకుమార్ యాదవ్ గారిది. బీజేపీ గుర్తు మర్చిపోకండి, కమలం గుర్తుకు ఓటు వేయాలా. అట్లాగే మన ఎంపీ అభ్యర్థిది సైకిల్ గుర్తు అండి, బీకే పార్థసారథి గారిది సైకిల్ గుర్తు కూడా ఓటు వేసి మన ఎంపీ అభ్యర్థిని మనము పార్లమెంట్లోకి పంపించడానికి మన వంతు సహాయ సహకారాలు అందిద్దాము. మనము సత్యకుమార్ గారిని గెలిపించుకోవడంలో అనుమానమే లేదు. 100% గెలిపించుకోబోతున్నాము. ఇందుకు అనుమానం ఏం లేదని ఇంకొకసారి మీడియా సోదరులకు తెలియజేస్తున్నాము.